ఆంధ్రప్రదేశ్లోని విభిన్న వాతావరణం నెలకొంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యం అయినప్పటికీ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొద్ది రోజులుగా బాణుడి బగబగలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు కాస్త ఉపశమనం కలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని చేరడం ఆలస్యమయ్యే అవకాశం ఉందని తాజాగా అంచనా వేసింది. జూన్ 4 నుంచి 5 తేదీల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం ప్రధానంగా భూభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది. అయితే కేరళ తీరాన్ని తాకిన 3-4 రోజుల తర్వాత నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు రాకతో వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆగమనం కంటే ముందే రాష్ట్రంలోకి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు బాణుడు బగబగలు కొనసాగుతుండగానే మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో సోమవారం రోజున రాష్ట్రంలో అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ తెలిపారు. ఇతర జిల్లాల్లోని చెదురుమరుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు పలు జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో జూన్ 1వ తేదీన 42 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకాష్ జైన్ తెలిపారు. అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాష్ జైన్ సూచించారు. ఒకవేళ ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షితమైన భవనాల్లోకి ఆశ్రయం పొందాలని చెప్పారు. ఇదిలా ఉంటే ఆదివారం రోజున కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాకు ఏపీఎస్ డిఎంఏ పిడుగుపాటి హెచ్చరికలు జారీ చేసింది. ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు కూడిన ఆరెంజ్ అలర్ట్ పిడుగుపాటి హెచ్చరిక ప్రకటించింది. ఆయా జిల్లాలో అక్కడక్కడ పిడుగులు కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని తెలిపింది. వర్షం కురిసేటప్పుడు చెట్లు, హోళ్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. बारिश ठीक ठाक हो रही है।